వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించి సంవత్సరం గడుస్తోంది కానీ ఇప్పటివరకు రూపాయి బిల్లు చెల్లించలేదు. 12 లక్షల రూపాయలతో పాఠశాల భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ ఆఫీసులో చుట్టూ తిరగడం, అధికారులను వేడుకోవడం జరిగింది కానీ రూపాయి బిల్లు చెల్లించలేదు. అంతేకాకుండా తాండూరు ఎమ్మెల్యే ముయ్యని మనోహర్ రెడ్డి చుట్టూ కూడా 3 సార్లు తిరిగినా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. అప్పులు తెచ్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల భవనాన్ని నిర్మిస్తే ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం మీకు మంచిదేనా అని అన్నారు. దయచేసి తాండూరు ఎమ్మెల్యే ముయ్యని మనోహర్ రెడ్డి మీకు దండం పెట్టి చెప్తున్నా నాకు ఈ బిల్లు చెల్లించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే సాబ్కి చెప్పినాం 3 మాటలు తిరిగి బిల్లు రాలేదు, జర చేయ అని చెప్తే ఇదివరకు ఏం చేస్తలేడు. ఇక ఇప్పుడు ఏడాది అవుతుంది కట్టి అంతా మొత్తం అయిపోయింది. కలర్ పెట్టి ఒకటి పోయేది ఉన్నది. పిల్లలకు కూడా ఇది లేదు. ఇప్పుడు అయితేనే పిల్లలకు కూడా ఇది వస్తుంది అంట చెప్తున్నాను. ఎండి ఒక అడిగితే వస్తాయంటది పైసా. 12 లక్షలు పెట్టినాం మేము. ఇదివరకు మిత్రులకే అయిపోతున్నది. ఇదివరకు 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఇదివరకు ఒక పైసా రాలేదు. దయచేసి ఇప్పుడన్నా చూసి చేయగలరని కోరుతున్నాను. మనోహర్ రెడ్డి సాబ్ నీకు పుణ్యం వస్తుంది, జర బిల్లు చెప్పి. ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాను, దయచేసి పాత బిల్డింగ్ కట్టినాము, జర నిగరాలు పెట్టి చేసేయండి అని కోరుతున్నాను. రైట్.